Hey guys, welcome back to our channel. So welcome back one more food vlog అండి. సో మీకైతే thumbnail చూసి అర్థమైపోతుంది. ఎస్ మా జెన్యూన్ రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నాము. సో ఇది వచ్చేసి ఫ్లెకాజో గోల్డ్ హైటెక్ సిటీ. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ వినిపిస్తే మాత్రం కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే ఇది వీకెండ్ అనమాట. రియల్లీ చెప్తున్నా చాలా రష్గా ఉంది. సో ముందే బుక్ చేసుకోవడం బెటర్. సో ఎనీవే మా రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. సో గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది వచ్చేసి సో గైస్ నాన్ వెజ్ లో అయితే మేము ఫస్ట్ ట్రై చేసింది వచ్చేసి చికెన్ కబాబ్. సో మా రివ్యూ కూడా చూసేసేయండి చికెన్ కబాబ్ ఎట్లుందో అనేది. ఎలా ఇస్తామంటే రేటింగ్ 5 ఇద్దాం. తిన్నదైతే చికెన్. సో 5 out of నాకైతే 4. నీకు 5 కి నేను కొంచెం టెండర్ లోపల బాగానే కుక్ అయింది, కొంచెం మసాలా కూడా బాగుంది. నేను కూడా 4 వేస్తా. మేము ఇచ్చినామని ఇవ్వద్దు, నీకు నచ్చిన. సో నెక్స్ట్ వచ్చేసి మేము మటన్ ట్రై చేస్తున్నాం. ఈ మటన్ ఏంటది అసలు? ఈ మటన్ ఏంటో మాకు తెలియదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇది మటన్ కోకోనట్ ఫ్రై. కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది, పర్వాలేదు, మరీ ఎక్కువ స్పైసీ లేదు, బాగుంది. కొంచెం కుక్ అవ్వాలనిపిస్తుంది. ఓకేనా? సెట్ అయిపోయింది. సో ఇది కూడా 4. యాక్చువల్ మటన్ ఇంత ఈ రకంగా ఉండడం గ్రేట్, చాలా బాగానే ఉంది. మటన్కి 4.5. 4.5 5. ఇప్పుడే 4 అంది, మళ్ళీ ప్లేట్ మార్చింది. మటన్ చెప్పలేదు, రికార్డ్ అయిందా చూద్దాం. తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ. ఓకే, ప్రాన్స్ ట్రై చేద్దాం. బట్ మొత్తం మీట్ అయితే కుక్ అయితే నాకు 3.5. యాక్చువల్లీ ప్రాన్ అంతా పెద్దగా నాకు నచ్చలేదు, అంటే కొంచెం క్రిస్పీ ఎక్స్పెక్ట్ చేసిన, సో అది లేదు. సో 3.5. సో మా మమ్మీకి ఎలా అనిపించిందో అడుగుదాం. అవుట్ ఆఫ్ 5 ప్రాన్ 3. సో అంత పెద్దగా బాగాలేదు ప్రాన్. సో గైస్ నెక్స్ట్ వీఆర్ ట్రైయింగ్ చికెన్ పాప్కార్న్. సో ఎలా ఉందో ట్రై చేస్తున్నాం. ట్రై ద చికెన్ పాప్కార్న్. గార్నిషింగ్ బాగుంది. ఓకే, పాప్కార్న్ అంటే పాప్కార్న్ లాగా ఉంది. నైస్. రేటింగ్ 4.5 ఇవ్వచ్చు. ఎనక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ. సో గైస్ చికెన్ పాప్కార్న్ కి నేనైతే 5 ఇస్తున్నా, చాలా బాగుంది. ఓకే 4.5. ఓకే రేటింగ్ 4. ఓకే 4. ఓకే అది మటన్ ట్రై చేద్దామా? ఇది మటన్, ఇది పొటాటో. అది కాదు, పొటాటో అయిపోయింది. పొటాటో వద్దు మనకి, వెజ్. ఓకే నౌ వి ఆర్ ట్రైయింగ్ మటన్. సీక్ ఎలా ఉందో చూద్దాం. నాకు అంత నచ్చలేదు. 2 రేటింగ్ 2. yes ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ వచ్చింది. మటన్ తిన్న ఫీలింగ్ రాలేదు. ఇంతే 2.5. మటన్ 6 అస్సలు బాగాలేదంట మా మమ్మీకి. సో రేటింగ్ కూడా ఇవ్వాలి. గైస్ నౌ వి ఆర్ ట్రైయింగ్ ఫిష్. సో గైస్ ఫిష్ అయితే అంత నచ్చలేదు. సో అవుట్ ఆఫ్ 5 ఐఎమ్ గివింగ్ 2 ఫర్ ఫిష్. సో గాయ్స్ స్టార్టర్స్ అయితే రివ్యూ చూసేసారు కదా, ఇక్కడైతే చాలా ఐటమ్సే ఉన్నాయి. సో అవి కూడా ఏమేమి ఉన్నాయో చూసేసేయండి.
వన్ మోర్ థింగ్ గైస్, స్టాటస్ ఒకటే రివ్యూ ఇచ్చాను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనమైతే స్టాటస్ ఎలా ఉంటుందో అని చెప్పే మనం బఫేస్కి వెళ్తాము. సో దానికోసం అని చెప్పి నేనైతే అదొకటే రివ్యూ ఇచ్చేసాను. అండ్ ఫుల్ రివ్యూ కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో గైస్, మీలో ఎవరైనా బఫే లవర్స్ ఉన్నారా? సో బఫేస్కి వెళ్తే మీకు నచ్చిన ఐటమ్స్ ఏంటి? లైక్ మెయిన్ కోర్సా, డెజర్ట్సా, లేకపోతే స్టార్టర్సా? సో అదేంటో కూడా కామెంట్ చేసేసేయండి. లేదు ఇవన్నీ కాదు, ఫేక్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే గ్యాంగ్ కూడా ఉంటుంది. సో అలా ఎవరైనా ఉన్నారా మీ వాటిలో? సో గైస్, ఇంతకీ బఫే కాస్ట్ వచ్చేసి 1300 ప్లస్ ట్యాక్సెస్ అయితే పడుతుంది. మేమైతే జొమాటోలో ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల మాకైతే 35% ఆఫ్ అయితే పడింది. సో గైస్, 1300కి అయితే నాట్ వర్త్ అనిపించింది. సో ఒకవేళ మీరెవరైనా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో షేర్ చేసేసుకోండి. సో అంతే ఇంక ఈ వీడియోకి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ గాయ్స్.